గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక పత్రిక ఎండీకి 806 నుంచి 811 ఎకరాల భూములను 5 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయడంపై పూర్తిస్థాయి విచారణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. CS7 14 పరిధిలోని ఈ భూముల ప్రజలు సొత్తు ప్రభుత్వ ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. 5 డాక్యుమెంట్ల ద్వారా జరిగిన ఈ వివాదాస్పద భూముల కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తుందని తేల్చి చెప్పారు. అడగదలుచుకున్నాను. దీని మీద ఏదైతే ఆనాడు ఎస్ క్లాస్ బెంచ్ కార్ ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండీకి ఒక ప్రబుద్ధుడు కారిచ్చాడనే రచ్చలెగిసి అది చిలికి గానివానై 806 ఎకరాలు 811 ఎకరాలు 5 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన దాని మీద ఎంక్వైరీ చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు రెడీగా ఉంది. ఈ CS14 CS7 CS14కి సంబంధించిన ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి అనే చెప్పబడే ఈ ఆస్తికి సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండి ఒక ల్యాండ్ లార్డు తన పేరుతో ఉన్న ఎస్కాస్ బెంచ్ కారుని ఇచ్చిన సందర్భంగా బయటికి తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఆ కదిలిన స్టోరీ కూడా అదే మోడల్లో ఈనాడు మళ్ళీ వీళ్ళు దాన్నే రిపీట్ చేయాలని తాపత్రయపడటం బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది.